కానీ కాపు సోదరులకు కానీ అడ్డం పెట్టుకొని బతికినోడివి నువ్వు. మరి ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేస్తూ లేనిపోయిన అభండాలు వేస్తూ శవ రాజకీయాలు, ఏ శవం దొరికినా శవ రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ బాబాయి చంపినప్పుడు కూడా గొడ్డలతో చంపేసి గుండెపోటు అన్న మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే. మరి ఈరోజు ఒక యువకుడు గాదే సాయి అనేది మిస్సింగ్ అయిందని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. అది పోలీసు వారికి కంప్లైంట్ ద్వారానా హైకోర్టు ద్వారానా వారు వేసుకొని వారు పోరాటం చేస్తారు. నిజంగా మిస్ అయితే మటుకి అది బాధాకరం. వాళ్ళు విచారిస్తారు, గవర్నమెంట్ చూస్తుంది. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా డీజీపీ గారిని పిలిచి వారి సమక్షంలో సిఏ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో ఆయనకు అన్యాయం జరిగితే ఆ కుటుంబానికి మా సానుభూతి కూడా ప్రకటిస్తాం, ఇట్లాంటివి జరగకూడదని. అది ఏదైనా జరిగితే వాళ్ళకి శిక్ష పడుద్ది. నువ్వు తీసుకొచ్చి అదే గాదే సాయి ఇవ్వండి ఈ ఫోటోలు చూపించి ఈ కుర్రోడే గాదే సాయి అని ఫేక్ మీడియాలు పెట్టి సాక్ష్యపత్రికలో ముద్రించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టర్న్ చేస్తూ లేనిపోయిన నిందలు మా ప్రభుత్వం మీద వేస్తున్నారు. అరే బాబు, అంబటి రాంబాబు, నువ్వు లా చదివావు, లా కోర్టు చేసుకున్నావు. ఈ ఫోటో ఎవరిదో తెలీదా? ఇది గాదే సాయి చేతిలో హత్య గాయపడ్డ నవీన్ రెడ్డి